హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ బెల్ బటన్ పైన ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి. డెఫినెట్గా వీళ్ళలాగా ఇప్పుడు నేను చూపించబోయే వాటిలాగా అయితే మన ఛానల్ ఉండదండి. మన ఛానల్కి ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మనం ఏం చెప్పాలనుకున్నాం ఒక క్లారిటీ ఉంది. మనం ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్నాం ఒక క్లారిటీ ఉంది. ప్రజలకు ఏది చెప్తే వాళ్ళకు ఉపయోగపడుతుందన్న క్లారిటీ కూడా ఉంది. ఒక థంబ్నెయిల్ చూపించి మొదలు పెడతానండి. మహా న్యూస్ వాడు రాసుకున్న థంబ్నెయిల్, వాడు ఏ ఉద్దేశంతో ఛానల్ పెట్టాడో, వాడు ఏ విధంగా దాన్ని న్యూస్ ఛానల్ అంటున్నాడో, కానీ ఎటువంటి న్యూస్ని ప్రచారం చేసి వాడు డబ్బులు సంపాదిస్తున్నాడో ఒక్కసారి చూడండి. గలీజ్ వెదవలండి వీళ్ళు, గలీజ్ వెదవలు. ఒకసారి చూడండి, ఒకసారి ఆ థంబ్నెయిల్ చూడండి. పెళ్ళైన నువ్వే కావాలిరా వామ్మో అశూరెడ్డి అరాచకాలు. పెళ్ళైన నువ్వే కావాలిరా వామ్మో అశూరెడ్డి అరాచకాలు. అది ఛానలా అండి? ఇప్పుడు ఎవరినైనా ఇబ్బంది పెట్టినా, మోసం చేసినా, లేకపోతే ఇద్దరి మధ్య ఏదైనా జరిగినా సరే, వాళ్ళ వల్ల సొసైటీకి థ్రెట్ ఉందంటే న్యూస్ ఛానల్స్ ప్రచారం చేయొచ్చండి. వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి, పలానా అబ్బాయి మోసం చేశాడు, పలానా అమ్మాయి మోసం చేసింది, వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పడంలో తప్పులేదు. ఎందుకంటే ప్రజల్ని అప్రమత్తం చేయాలా, అదే పని న్యూస్ అండ్ మీడియా వాళ్ళు చేయాల్సిన పని. సరే ఫైన్, అంతవరకు ఓకే. కానీ సమస్య ఎక్కడొస్తుంది అంటే వీళ్ళు క్యారెక్టర్ని డిసైడ్ చేసేస్తారు. వీళ్ళు క్యారెక్టర్ని డిసైడ్ చేసి ఒక అమ్మాయిని ఎలా ప్రజలకు చూపించాలో కూడా వీళ్ళే నిర్ణయించేస్తారు. ఇక్కడ మనకు సంబంధం లేని విషయం అండి. అంటే ఆ అమ్మాయి ఎవరి దగ్గర 9.5 కోట్లు ఎంతో డబ్బులు తీసుకుందంట, ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు అని చెప్పేసి ఆ అబ్బాయి ఏదో పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ అమ్మాయి ఇంకో కంప్లైంట్ ఇచ్చిందంట, ఏవో ఆ ఫోన్ కాల్స్ అవి వస్తున్నాయి. సరే, వాళ్ళు కేసులు పెట్టుకుంటారు, కోర్టు డిసైడ్ చేస్తుంది ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని. మనం క్యారెక్టర్లని లేకపోతే వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనం డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు తప్పు ఎవరు రైట్ అనేది ఎవరికీ తెలియదండి. అది ఇంకొక వీడియో చేసి చెప్తాను. విజయమాల్య గురించి చాలా చక్కటి వీడియో అండి, మనందరికీ కనువిప్పు కలిగించేది. తర్వాత దాని గురించి ఇంకొక వీడియోలో మాట్లాడతాను. కానీ సరే, ఏదో గొడవ జరుగుతుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నువ్వు ఒక వార్తా సంస్థగా నువ్వు ఏం చేయాలి? ఆ అమ్మాయి ఇలా చేసిందంట, అప్రమత్తంగా ఉండండి. ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వద్దు, లేకపోతే ఎవరైనా పెళ్లి చేసుకుంటుంటే 1-2 సార్లు ఆలోచించండి. సరే, అంతవరకు చెప్పు. అదే కదా నీ పరిధి. ఒక న్యూస్ ఛానల్కి ఉండాల్సిన పరిధి అదే కదా. పెళ్ళైన నువ్వే కావాలిరా వామ్మో అశూరెడ్డి అరాచకాలంట. అది న్యూసా? అక్కడితో మనం ఆగిపోవాల్సిన అవసరం లేదండి. ఇంకా నెక్స్ట్ ఒకటి వస్తుంది చూడండి. వీడు న్యూస్ ఛానల్ ఓనర్గానో లేకపోతే సీఈఓగానో వాడు వృత్తిని ఆపేసి సెక్స్ ఛానల్ ఓపెన్ చేసేటట్టు వాడు మాట్లాడుతున్నాడండి. ఎవరు? ఈ టాల్కమ్ పౌడర్ వంశీ సెక్స్ స్పెషలిస్ట్ లాగా మాట్లాడుతున్నాడు. లేకపోతే ఏ రేటెడ్ ఫిలిమ్స్లో ఉండాల్సిన డబుల్ మీనింగ్ డైలాగులన్నీ మాట్లాడుతున్నాడు. ఇది న్యూస్ ఛానల్ ఒకసారి మీరే చూడండి. అంటే ఇటువంటి వాళ్ళు చాలా ప్రమాదకరం అండి. ఆ షూరెడ్డా ఇంకొకరా మన దగ్గరికి వస్తే తప్ప వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం లేదు. లేకపోతే ఆమె మీద కంప్లైంట్ చేసాడు, హూఎవర్ ఇట్ ఈస్, మనం జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది. కానీ వీళ్ళు 24/7 మనకు కనిపించేసి వస్తుంటారే ఎవరు? ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు. అశూరెడ్డి కంటే 1000 రెట్లు ప్రమాదకరం ఈ పచ్చ మీడియా, ఈ పకోడిగాళ్ళు. ఒక్కసారి వాడు ఏం మాట్లాడుతారు వినండి. కావాలంటే మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఇక్కడితో ఆపేయండి. వాడు మాట్లాడేది, వాడు అడిగే ప్రశ్న నిజంగా అండి హారిబుల్. ఒకసారి వినండి. వాళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ చేశారా? అట్లా ఏమన్నా ఉందా? ఇద్దరు కలిశారు. ఫస్ట్ కలిసినప్పుడు నేను సినిమాలలో ట్రై చేస్తున్నాను. నేను చేస్తున్నటువంటి సినిమా ట్రయల్స్ లో డెఫినెట్ గా సార్ వాళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ చేశారా? చేశారు సార్, నాకు అర్థమైంది సార్, చేశారు సార్. అందులో కలిసి పెళ్లి అనేటటువంటి బంధం ఏదైతే ఉంటుందో, పెళ్లి చేసుకోబోతున్నాము అనేటటువంటి ట్రావెల్ చేశారు. అదేలే చేశారు సార్, ట్రావెల్ చేశారు. అదే ట్రావెల్ చేశారు. ఓకే, అదే పెళ్లి అనే ఆలోచనలతో ట్రావెల్ చేశారు. సరే అయితే ఓకే. మొదలు పెళ్ళి అనే ఆలోచనతో వాళ్ళు ట్రావెల్ చేశారు. నేను అడిగేది అది కాదు. ఆ ట్రావెల్ అంటే పక్కన సార్ మీరు అడిగేది ఏదో నాకు అర్థమైంది. ఆ ట్రావెల్ చేశారు సార్, ఖచ్చితంగా చేశారు. వీళ్ళేం బెడ్రూమ్లోకి పోయి తొంగి చూసినారా అంటే? ఒకటండి, ఇవి వార్తా ఛానళ్ళు, మనం నమ్మాలి. ఇవి వార్తా ఛానళ్ళు. ఆ బొగడాగాళ్ళు వార్తలు చదువుతూ ప్రజలకి విశేషాలు చెప్పేవాళ్ళు. గాడ్ మస్ట్ బి క్రేజీ అండి. అంటే ఏ విధంగా ఇవి వార్తా ఛానల్ అండి?
అంటే నాకు నచ్చిన వాళ్ళని కరెక్ట్ అని నేను ప్రొజెక్ట్ చేస్తా, నాకు నచ్చకపోతే నేను క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా, వాళ్ళ బతుకుల్ని బజార్లో పెడతా, వాళ్ళను నాశనం చేస్తా అనే విధంగా మాట్లాడడం దేనికి సంకేతం అండి? ఆర్తనాదాల మూర్తి ఎవరో ఇద్దరు అప్కమింగ్ ఆర్టిస్టులు ఎవరో, వాళ్ళిద్దరూ ఏదో ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సార్ట్అవుట్ చేసుకోండి, లేకపోతే ఎక్కడైనా ఈ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళకి వెళ్తే కౌన్సిలింగ్ ఇస్తారు, లేదమ్మా భార్యాభర్తలు కలిసి ఉండాలని చెప్పాలని చూస్తారు, ఆ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, లేకపోతే కోర్టుకు వెళ్తారు. మనోడు అట్లా కాదు, పోయి వాడింట్లో ప్లేట్లో భోంచేసి వాళ్ళిద్దరి కొంపలోనే కుంపట్లు పెట్టి మళ్ళీ దాన్ని ఒక అంతర్జాతీయ సమస్య అయినట్లు మీడియాలోకి తీసుకొచ్చి వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టి రచ్చ చేయడం, ఇవన్నీ కూడా అండి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఛానల్స్ సెన్సేషనలిజం ముసుగులో, లేకపోతే ఈ డబ్బుల యావలో పడి ఇది వార్తనా కాదా అన్న విషయాన్ని కూడా పక్కన పెడుతూ, కాదండి ఇప్పుడు సరే సొంత వ్లాగో లేకపోతే ఒక సొంత ఛానల్ ఉందంటే నేను ఇట్లాంటివే మాట్లాడతానని మాట్లాడుకోవచ్చు. అవి న్యూస్ ఛానల్స్ అండి, అవి న్యూస్ ఛానల్స్, మన దరిద్రానికి అవి న్యూస్ ఛానల్స్. ఇప్పుడు అశూరెడ్డి అనే అమ్మాయిని ఏకిపడేశాడు. సరే ఇక్కడ నేను కాన్సెప్ట్ అశూరెడ్డి మంచిదా చెడ్డదా నేను కాన్సెప్ట్ నేను మాట్లాడనండి, నాకు అనవసరం. ఒకవేళ వాళ్ళు చెప్పాలనుకుంటే ఏంటి, ఆ అమ్మాయితో జాగ్రత్తగా ఉండండి, ఆ అమ్మాయి ఇట్లా చేసిందంట, వాడు కేసు పెట్టాడు, ఆ అమ్మాయి కేసు పెట్టింది, అక్కడతో నీ పని అయిపోయింది కదండి. పెళ్ళైనా నువ్వే కావాలరా, ట్రావెల్ చేశారా, నాకు అర్థమైంది సార్, ట్రావెల్ ఇవి న్యూస్ ఛానల్ అండి. ఈ మహా న్యూస్ వంశీగాడు విజయసాయిరెడ్డి గారి విషయంలో కూడా శాంతి అనే అమ్మాయి నాకు ఆయన తండ్రితో సమానం అంటే లేదు అని చెప్పేసి ఆ కుటుంబాన్ని బజార్కి ఇచ్చి, ఇవన్నీ కూడా అండి సెన్సేషనిజం. అంటే మన ప్రజల్ని కూడా ఆ విధంగా తీసుకెళ్తున్నారండి. ఇప్పుడు ప్రజలు కూడా ఎట్లా వాళ్ళు అలవాటు పడ్డారంటే ఏదైనా మసాలా ఉందా, నువ్వు ఊరికే ఏం చెప్తే మాకు ఎక్కదు, దాంట్లో ఏమైనా సెన్సేషనలిజం ఉందా, మసాలా ఉందా, సో మసాలా కావాలంటే ఏం చేయాలి, ఇంగిటాటివి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ప్రజలను నాశనం చేస్తూ వీళ్ళు న్యూస్ ఛానల్స్ న్యూస్ రీడర్స్ అండి. ఒకసారి మీరే ఆలోచించండి. ఇప్పుడు రేపో ఎల్లుండో ఆ విషయం మరుగున పడిపోతుంది, తర్వాత వాళ్ళకేవో ఉండే ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు కోర్టుకు వెళ్తారు, వాళ్ళు డీల్ చేసుకుంటారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు ఏం చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. 9 కోట్లు నువ్వు ఈరా అంటే మోసపోయి వాడిచ్చాడంట, ఎందుకు ఇచ్చాడన్నది వాళ్ళిద్దరి మధ్య ఆ సమస్య. ఎందుకంటే 9 కోట్లు వాడు ఇచ్చేటప్పుడు మనందరికీ చెప్పి నేను 9 కోట్లు ఇస్తాను మీరు పూచీకత్తని మనకు చెప్పి ఇవ్వలేదు, అది వాళ్ళ సమస్య. ఇప్పుడు 9 కోట్లు కాబట్టి 18 కోట్లు వడ్డీతో సహా తీసుకో, వై షుడ్ వీ బాదర్? దానికి సమాజానికి ఏం సంబంధం అండి? సమాజానికి ఎంతవరకు సంబంధం? ఓకే, ఆమె వల్ల ఇంకెవరు మోసపోకూడదని వంశీ అనుకుంటే ఓకే, అంతవరకు ఓకే. ట్రావెల్ చేశారా, పెళ్ళి ఉద్దేశం ఉంది కాబట్టి అలా ట్రావెల్ చేశారా, ఇలా చెప్పు తీసుకొని కొట్టాలండి ఇటువంటి వాళ్ళని. వీళ్ళు న్యూస్ రీడర్లు ఒకసారి ఆలోచన చేయండి. ఇటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ నారా లోకేష్ అనే వ్యక్తి గూగుల్ ఏఐ హబ్ అనే దాని శంకుస్థాపన చేసే సభలో చిల్లర మాటలు, తన స్థాయికి తగని మాటలు, మేము గూగుల్ అంటాం, మీది గొడ్డలైతే మాది గూగుల్, ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడాల్సిన అవసరం ఉందండి. ఆ లోకేష్ అంటే మాట్లాడతారు, ఈ బ్యాచ్ అంతా బొగడా బ్యాచ్ అంతా అంతే, పులిసిపోయిన పకోడీ ప్యానల్ బ్యాచ్. క్యారెక్టర్ అసాసినేషను, బెడ్రూముల్లోకి తొంగి చూడడము, ఆడవాళ్ళను ఏదో చెడ్డగా చేసి చూపించడము, వాళ్ళను మొత్తం బద్నాం చేసి వాళ్ళ కుటుంబాలని బజార్కి ఇచ్చడము, ఇది వీళ్ళు చేసే పని కాదండి. ఇంకా మన దేశంలో పోలీస్ స్టేషన్లు, న్యాయ వ్యవస్థలు, లేకపోతే ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్స్, ఈ కౌన్సిలింగ్ ఇచ్చే సెంటర్లు, లేకపోతే ఇతరత్ర జాబులు చేసే వాళ్ళంతా ఏం చేయాలండి? ఇంకా మొత్తం వీళ్ళే డిసైడ్ చేస్తారు. ఆ 4 గోడల మధ్య కూర్చుండేది, పొట్లాలు చుట్టుకుంటుండేది, దవడబోగలు కొట్టే వాళ్ళు లేక ఇంకా వీళ్ళే డిసైడ్ చేస్తే ఇంక మిగతా సంస్థలు, మిగతా వాళ్ళంతా ఏం చేయాలండి? లేకపోతే ఇంకా నాకు ఇంకొక డౌట్ కూడా వచ్చిందండి. ఆ మిడ్ నైట్ మసాలాని చండాలపు ప్రోగ్రాములు వేస్తే ఎవడు బిఆర్ నాయుడుకి టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు కదా, నేను కూడా ఇటువంటి బూతు మాటలు మాట్లాడుతుంటే నాకు కూడా చంద్రబాబు నాయుడు ఇస్తాడని ఏమన్నా ఆశపడి మాట్లాడుతున్నాడో ఏమో. ఆల్ బొగడా బ్యాచ్ అండి, ఆల్ బొగడా బ్యాచ్.